నిజంగానే విజయవాడ వెస్ట్ జోన్ లో సీట్ ఇప్పిస్తానని చెప్పి అన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు వసూలు చేసేసారు డబ్బులు అని అంటున్నాడు కదా. నేను సరే ఒకటే మాట అన్నా, ఓకేనండి ఆధార్ కార్డులు ఉన్నాయంటున్నాను, తీసుకొచ్చేయండి, మీ ఆధార్ కార్డు నేను తెచ్చేస్తాను, ఎదురు డిబేట్లో కూర్చున్నాను, నేను ప్రూవ్ చేయకపోతే నేను రాజకీయాల్లో తప్పుకుంటాను, నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు రాజకీయాల్లో వచ్చి తప్పు. కేసినేని నానికి కాకుండా కేసినేని చిన్నికి ఎందుకు ఓటేయాలి? బీజేపీతో ఒకప్పుడు తిట్టిన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? బీజేపీతో మా యొక్క విభేదం మెయిన్ స్పెషల్ స్టేటస్ విభేదం. ఆ ఒక్క ఇష్యూ మీద మేము బయటికి వెళ్ళాం ఎన్డీఏలో అని మా నాయకులు క్లియర్గా చెప్పారు. మీకు 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంది హస్తం ఉంది అంటారు. మరి ఇది కూడా దొంగ పొత్తు కాకపోతుంది? నమస్కారం చిన్ని గారు. నమస్తే అమ్మా. సార్ మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు కేసినేని ఫ్యామిలీ సార్, వసూల్ రాజా ఊసర్విల్లి అని ఇలాంటి మాటలన్నీ అంటూ ఉన్నారు. ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే నిజంగానే విజయవాడ వెస్ట్ జోన్ లో సీట్ ఇప్పిస్తానని చెప్పి అన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారా? మరి ఒకటి గుర్తుంచుకోండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు వసూలు చేసేసారు డబ్బులు అని అంటున్నాడు కదా. నేను సరే ఒకటే మాట అన్నా, ఓకేనండి మీరు ఆధార్ కార్డులు ఉన్నాయంటున్నారు కదా, తీసుకొచ్చేయండి, మీ ఆధార్ కార్డు నేను తెచ్చేస్తాను, ఎదురు డిబేట్లో కూర్చున్నాం, నేను ప్రూవ్ చేయకపోతే నేను రాజకీయాల్లో తప్పుకుంటా, నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు రాజకీయాల్లో వచ్చి తప్పుకో. అంటే ఇప్పుడు ఏంటమ్మా టీవీ 9లో ఇసిరాను, అంతేకాకుండా అంతకుముందు ఇంకో టీవీ అలా వచ్చింది ఎన్టీవీ, అది కూడా అవన్నీ కూడా వైసీపీకి సపోర్ట్ చేసి ప్రతి టీవీలోనూ నేను చెప్పా. ఆ సవాల్ ఇంతవరకు స్వీకరించకుండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను 9 సంవత్సరాలు 9 నెలలు ఆ పార్టీ వల్ల ఉన్నాను. ఇవాళ భాషా సంస్కృతి ఎట్లా వాడాలి, మా దగ్గరికి 2 ఎమ్మెల్యేలు వచ్చారు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వచ్చారు, గుర్తుంచుకోండి. వసంత కృష్ణ ప్రసాద్, అక్కడ కృష్ణదేవరాయలు. వాళ్ళు పాలసీస్ మీద డిఫర్ అయ్యి పాలసీస్ గురించే మాట్లాడారు కానీ జగన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మా నాయకుడు ప్రోత్సహించడం, చీప్ క్యారెక్టర్ ఉన్న నాయకుల దగ్గర చేరే చీప్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే వ్యక్తిగత విమర్శలు, ఆడవాళ్ళ మీద కేసులు, ఆడవాళ్ళ మీద అసాంఘిక మాటలు. ఈ చీప్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడకుండా కూడా అనవసరం. అతను ఆధారాలు తీసుకొస్తే నా దగ్గర ఆధారాలు రెడీగా ఉన్నాయి. రోజా గారు కూడా ఒక ఆడదే, ఆవిడ మీద కూడా ఎంతో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. టీడీపీ నాయకులే మాట్లాడారు చాలా. మేము ఏ రోజు అటువంటి వారిని ఎంకరేజ్ చెయ్యం, ఏ రోజు పార్టీ ఎంకరేజ్ చేయదు. మా వాళ్ళ మీద చాలా ఇసుగొచ్చి, మీరు గుర్తుంచుకోండి, రోజా గారు మాట్లాడిన మాటలు ఎవరు వినకూడని సంస్కృతిలో మీ విలేకరులే మాట్లాడేశారు. టీవీ 9 స్టూడియోలోనో అట్లా రకరకాల చోట్ల మాట్లాడేశారు. అయినా కూడా మేము ఈరోజు మాట తప్పలేదు. ఎవరో ఒక నాయకుడు చెప్పంగానే మేము అతనితో కూడా తప్పుని ఒప్పుకుని సారీ కూడా చెప్పించడం జరిగింది. మా నాయకులు అటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి. అసలు మీరు ఎంతసేపు ఎంత దారుణమైన మాటలు మా మీద మాట్లాడారు, అసెంబ్లీలో వైదికగా మాట్లాడారు, రకరకాలుగా చీప్గా మాట్లాడారు. ఏ రోజు మీకు కనపడవా? రోజు వచ్చే సంస్కృతి మీ విలేకరులు కనపట్టలేదా? మీ విలేకరుల కళ్ళు కూడా చెవులు కూడా మూసిపోయినా. రోజు కొడాలి రాని మాట్లాడే భాష ఏంటి, అది వంశీ మాట్లాడే భాష ఏంటి, అంబటరాంబాబు మాట్లాడే భాష ఏంటి? అంతేకాకుండా వాళ్ళ కేసు నేను నాని ఎవడైతే జగన్కి ఏం కావాలంటే సైకో కదా, సైకో సైకోనే సైకో 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 అనేది కాదు కాదు సైకో అనేది భాష కాదమ్మా. సైకో అనేది పేషెంట్, అర్థం చేసుకోండి. భాష వేరు, పేషెంట్ వేరు. సైకో అనే పేషెంట్ కి వాడికి ఏంటంటే ఎదుటి వారిని హింసించి బాధించి వాళ్ళలో బాధను చూసి ఆనందపడేవాడిని సైకో అంటారు. అది వ్యాధి. వాడు ఒక పేషెంట్, ఆయన పేషెంట్. సైకో కదా. ఆయన మాట్లాడే భాష ఎవరన్నా వ్యక్తిగత దోషం చేస్తుంటే, మా భువనేశ్వరమ్మ అని ఏ రోజున రాజకీయాల్లో చూసారా? ఏ రోజన్నా వచ్చిందా? తిడుతుంటే ఆనందపడేవాడు సైకో అనుకుంటే ఏమన్నా ఆపమని చెప్పాలి కదా. ఆపండి, సభలో లేని వ్యక్తులుగా మనం మాట్లాడొద్దు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు మాట్లాడొద్దు అనకుండా బాగా ఎంజాయ్ చేసే వ్యక్తులు సైకో అనుకుంటా ఏమంటారు చెప్పండి? సైకో అనేది ఒక వ్యాధి, అయినా వ్యాధిగ్రస్తుడు. అందుకే కాబట్టి మా ఎలక్షన్ కమిషన్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది. మీరు చూసారో లేదు? అది స్లోగన్ గా ఎందుకు పెట్టారు? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇస్తుంది. ఆయన కంట్రోల్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే. సైకో క్యారెక్టర్, ఈజ్ ఎ పేషెంట్. అట్లా సైకో గాళ్ళు అందరూ పార్టీలో చేరారు. ఈ సైకో గాళ్ళు అందరూ కలిసి మొదలు పెట్టారు మమ్మల్ని డ్రామా. మేము నువ్వు ఏం చేసావో చెప్పుకోవయ్యా బాబు అంటే అక్కడ సమాధానం లేదు, నువ్వు ఏమి ఇచ్చావో చెప్పుకోవాలంటే సమాధానం లేదు. మేము
పాలసీస్ మీద విమర్శిస్తుంటే మీరు అందరూ వ్యక్తిగతం మీద విమర్శిస్తున్నారు. చెప్పే ఇందాక కూడా మా కృష్ణప్రసాద్ ఉన్నారు ఇక్కడ. ఏ రోజున వ్యక్తిగతంగా విమర్శించాడు. ఈ నాని వచ్చాడు, సైకో సైకో విమర్శలు చేస్తారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఇంటిని తిట్టడం, లొకేషన్ తిట్టడం. ఎప్పుడన్నా ఏం చేశాడో జగన్ చెప్పుకోగలరా? అత్యంత అవినీతి పడాడు ముఖ్యమంత్రి పక్కన కూర్చొని నువ్వేందుకు కబుర్లు చెప్పేది మాకు. కేసినేని నానికి కాకుండా కేసినేని చిన్నికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, వీటన్నిటికీ కారణం. మీరు 9 సంవత్సరాలు 9 నెలలు నాని గారిని చూశారు. ఏ విధంగా ఆయన బిహేవియర్ ఉందో మీరు చూశారు. ఏ విధంగా కార్యకర్తలు కలిసేవాడో మీకు తెలుసు. ఏ రోజు కూడా విజయవాడ నగరంలో ఈ 5 సంవత్సరాల్లో 25 రోజులు కూడా తిరగలే నేను. మన ఎలక్షన్ ఇదయ్యేదాకా ఏ గ్రామం తిరగలేను నేను. ఆల్మోస్ట్ 285 గ్రామాల్లో 242 గ్రామాలు తిరిగాను. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. అన్ని వార్డులు తిరిగాను. ఒక్కరోజు 10 వార్డులు 9 సంవత్సరాలు 9 నెలల్లో 10 వార్డులు తిరిగిన ఇది లేదు. దాదాపు 100 గ్రామాలు కూడా తిరగలేకపోయాడు. ఇంకేతన్ని చూసి మీరు ప్రజల చెంతలు లేకుండా ఏసీ రూముల్లో కూర్చుని గోల్ఫ్ ఆడుకుని అవినీతి పరుల చెంతం చేరే వాళ్ళని ఎన్నుకుంటారా? ప్రతినిత్యం ప్రజలతో ఉండి ప్రతినిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా, అంతేకాకుండా ప్రజల భవిష్యత్తు ఉండే నాయకుడి దగ్గర ఉండే వాడిని కోరుకుంటారు. కాబట్టి కేసినేని చిన్నికి ఓటేయాలని నేను కోరుకుంటాను. సో ఒక్కసారి మీకు ఛాన్స్ ఇవ్వమంటారు? ఒక్కసారి కాదు, నిరంతరం మా తెలుగుదేశం. ఒక్కసారి కాదు, ప్రజా జీవితంలో సైకో లాంటి వ్యక్తులు లేకుండా నిరంతరం అభివృద్ధి చేసి సంక్షేమం చేసి పిల్లలు ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఇంకొక 40 సంవత్సరాలు ఇదే పార్టీ అధికారంలో ఉండాలని నేను కోరుకుంటే, ఈ పార్టీ కనుక 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే దేశం మొత్తం మీద ప్రప్రథమ స్థాయిలోకి అది వెళ్తుందని మేము. ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే టీడీపీ పార్టీ గురించి ఎంత డెవలప్మెంట్ చేశారో అనర్గళంగా ఒక పెద్ద లిస్ట్ చెప్పారు. అంత పెద్ద లిస్ట్ ఉన్నప్పుడు బీజేపీతో ఒకప్పుడు తిట్టిన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? జనసేన పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఎలక్షన్స్ లో? జనసేన మాకు పెద్ద విభేదాలు ఏ రోజు లేవు. ఆయన ఏంటంటే 19లో కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. చంద్రబాబు ఆయన ఆ రోజు తర్వాత ఆయన అది కూడా చెప్పారు, మీరు అన్నారో లేదో, 2019లో నేను మిస్రెడ్ అయ్యా, జరిగిన నాకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు, నేను ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య చెప్పంగానే 2వ రోజుకి అక్కడ జనాలు నింపి ఆ సమస్య మీద కృషి చేశారు, నేను మిస్రెడ్ అయ్యా అని వారు చెప్పారు. రెండోది బీజేపీతో మా యొక్క విభేదం మెయిన్ స్పెషల్ స్టేటస్ విభేదం. ఆ ఒక్క విషయం మీద మేము బయటకు వెళ్ళాం ఎన్డీఏలో అని మా నాయకులు క్లియర్గా చెప్పారు మీకు. ఆ ఒక్క దాని మీద మేము వెళ్ళాం. నిజంగా ఎన్డీఏ డెవలప్మెంట్ జరిగిందా అంటే 14 వందల్లో మాకు ఎన్నో సంస్థలు అయితే ఇచ్చారు, కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వలేదనే బాధ ప్రజల్లో మిగిలింది. దాని మీద మేము గట్టిగా పోరాడి దాని నుంచి బయటకు వచ్చాం. కానీ ఇవాళ ఉన్న రాష్ట్ర పరిస్థితి, ఆర్థికంగా జీతాలు ఇవ్వగలేని పరిస్థితి, కేంద్ర సహాయం లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి, ఇవాళ రాష్ట్రం చాలా అధోగతిలోకి వెళ్ళిపోయింది. ఇటువంటి రాష్ట్రాన్ని అధోగతిలో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ కావాలి. అంతేకాకుండా ఇవాళ దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల దేశం మొత్తం చాలా అభివృద్ధి బాటలోకి వెళ్తుంది. అటువంటి దాంట్లో మా రాష్ట్రం కూడా ఉండాలంటే మేము ఎన్డీఏలో పార్టీ అయితేనే అవుతాం. కాబట్టి ఆ ఎన్డీఏ సహకారం తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో దేశ ప్రధాని సహాయం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము అందరం కూడా ఎంపీలు అందరం కూడా కృషి చేస్తాం. బట్ ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా ఓట్ బ్యాంక్. ఒక విషయం గుర్తుంచుకోండి అమ్మా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే కాబట్టి రెండు మన రాష్ట్రంలో ఉన్నవి. 2014 కూడా ఎన్డీఏ పార్టీలో మేము సపోర్ట్ చేశాం. ఇవాళ మేము చెప్పి పొత్తుల్లోకి వెళ్తాం ధైర్యంగా. 2014లో మేము చెప్పి పొత్తుల్లోకి వెళ్ళాం. 23లో కూడా మేము బీజేపీతో వెళ్ళి చెప్పి వెళ్ళాం. 2019లో జాయిన్ అవ్వాలంటే 23 సీట్లు ఉండే కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తాను, రాష్ట్ర ఎన్ని చేస్తాను, దొంగసాటు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ట్రై చేశాడు. ఎందుకోసం? కేసుల కోసం, వాళ్ళ సంపాదన కోసం. కానీ ఈ దొంగసాటు ఒప్పందాలు మేము అధికారికంగానే మేమేమంటాము, రాష్ట్ర శ్రేయస్సు కోసం పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఓటు వేయాలని మేము ముస్లింలు కానీ లేకపోతే మైనార్టీలు కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా మాతో వస్తున్నారు. అంతేకాకుండా దొంగసాటు ఒప్పందాలు పెట్టుకున్న జగన్ను పెట్టుకుందామని ట్రై చేశారు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు బీజేపీతో దొంగసాటుగా జగన్ వెళ్దామని ట్రై చేశారు, కుదరలేదు. డైరెక్ట్గా వీళ్ళు చెప్పి వెళ్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూడా వాళ్ళతో వెళ్ళాలని వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారు. 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంది హస్తం ఉంది అంటున్నారు. మరి ఇది కూడా దొంగ పొత్తు కాకపోతుంది? మేము అనలేదే, ఆ రోజు కూడా మా లోకేష్ గారు ఖండించారు దాన్ని. అది మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్లో ఆ రోజు బీజేపీ కూడా ఏదో సమిట్ జరుగుతుంది,
ఈ అన్నెసరీ సమయంలో ఏం సమ్మిట్ ఏదో జరుగుతుంది ఆ సమయంలో గుర్తులేదు. అన్నెసరీ సమయంలో మీడియా అంతా అటకి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయిందని చాలా కోపంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అక్రమ అరెస్టులో అది జగన్ వల్లే జరిగింది కానీ బీజేపీ వల్ల జరగలేదని మొదటి రోజే మా నాయకుడు లోకేష్ గారు దాన్ని ఖండించారు. అంటే చాలా మంది కేంద్ర ప్రభుత్వం చెయ్యలేనిదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అరెస్ట్ చేయగలరు, 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. పోలీస్ అధికారులు అన్ని కేంద్ర ప్రభుత్వం రూల్ పాటించరే. వాళ్ళు చేసింది అరెస్ట్ చేసింది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, అంతేగాని సెంట్రల్ సిబిఐయో లేకపోతే ఈడీయో కాదు. జగన్ అరెస్ట్ చేసింది అంతా సిబిఐ ఈడీ. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కొందరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన పోలీసు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేశారు. అదే ఆ తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళ సంగతి ఎందుకు అక్రమంగా చేశారో ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా దొంగ కేసులు ఎందుకు పెట్టారో ఇవాళే కాదు, మీరు చూస్తే మా కార్యకర్తలు గత 4 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నారు. ఆ కరోనా టైంలో 41 నోటీసులు ఇవ్వాల్సిన కేసులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి కరోనా అంటించి అందరినీ రకరకాలుగా ఇబ్బంది పెడదామని చూశారు. మా అధ్యక్షుల వారైన అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇక్కడ కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయని నాయకుడే లేడు మాకు. అన్ని దొంగ కేసులే. ఈ దొంగ కేసులు అన్ని సంగతి తెలుస్తూ తప్పకుండా అధికారంలోకి వచ్చేస్తున్నాం 2 నెలల్లో. ఈ దొంగ కేసులు పెట్టిన అధికారులకు మాత్రం వదిలిపెట్టం. దొంగ కేసులు న్యాయంగా వ్యవహరించిన అధికారులు మాత్రం మేము జాగ్రత్తగా చూసుకుంటాం. 80% న్యాయంగా ఉన్నారు. ఆ 20% అధికారులు తొత్తులుగా వ్యవహరించారు. మిమ్మల్ని అయితే మన యువ నాయకుడు రెడీగా ఉన్నాడు, మిమ్మల్ని అయితే వదిలిపెట్టాడు. సో ఫైనల్లీ టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయనుకుంటున్నారు ఈ ఎలక్షన్? 165 నియోజకవర్గాలు పైగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. 23 పార్లమెంటు సీట్లు గెలవబోతుంది. అంటే లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో, భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది అంటారు. పోయినసారి వాళ్ళు 49% వచ్చింది, మాకు ఈసారి 56% రాబోతుంది. వాళ్ళు 30% లోపల ఉండబోతున్నారు. షూర్ అంటారు. 100%.